ఈ వర్తమానాన్ని జవాబు మనమే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడగాక. ఈరోజు ప్రియమిత్రమా, ప్రశ్న: దేవుడు వస్తువుల్ని వాడుకో, వ్యక్తుల్ని ప్రేమించంటే మనం ఏమంటున్నాం తెలుసా? వ్యక్తుల్ని వాడుకుంటా, వస్తువుల్ని ప్రేమిస్తా. వస్తువుకు డ్యామేజ్ అయితే తట్టుకోలేమండి. సొర్ర చెట్టుకి వాడిపోతే, పురుగు తింటే సొర్ర చెట్టు గురించి ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, అత్యాగ్రహుడు అవుతున్నాడు, చచ్చిపోతా అంటున్నాడు. కానీ వ్యక్తులు పాడవుతుంటే నీకు కొద్ది కూడా బాధ లేదా? యోనా, ఇదేనా నీకు దేవుని మీద ప్రేమ ఉంది? ప్రియమిత్రమా, దేవుడు అడిగే ప్రశ్న ఒకటే: డూ యు లవ్ మీ? పేతురుని దేవుడు సేవా బాధ్యతలు అప్పగించక మునుపు ఓడిపోయిన పేతురు, తన జీవితంలో దేవుని వంచిన పేతురు, పారిపోయిన పేతురు, వెనుక జారిపోయిన పేతురు, తిబెరయ తీరము దగ్గరకు వెళ్ళి నా పాత వృత్తికి వెళ్ళిపోతానని బ్యాక్ స్లైడ్ అయిపోయిన పేతురుతో దేవుడు ఒకటే మాట అన్నాడు. తీసుకొచ్చి వారు రాత్రంతా ప్రయాసపడితే ఓడిపోతే, మరుసటి దినం వాళ్ళకి కావాల్సిన ఆహారం దేవుడు సిద్ధపరిచి వారిని వేడివేడిగా ఆ చేపలు తీసుకొచ్చి నోట్లో పెట్టి రొట్టెను తయారు చేసి పెట్టి ఒకటే అడిగాడు: యోనా, రండి ఒకసారి చూద్దాం. ఏమన్నాడు? సీమోను, యోహాను సువార్త 21:10 John 21:15 ఈ మాట ప్రశ్న వేసి ముగించేస్తున్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అయ్యా, నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ దేవుడు అడిగాడు రెండోసారి, ప్రేమిస్తున్నావా యోనా? పేతురు, సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మూడోసారి, సీమోను, నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, నీకంతా తెలుసు ప్రభువా. ప్రేమిత్రమా, ఎవరి కళ్ళను కప్పొచ్చు, కానీ నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తున్నది నీ మనస్సాక్షికి దేవునికి తెలుసు. నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రణాళికలు దేవుడు ఎన్ని మార్చేసినా నువ్వు బాధపడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపనియదు. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది తెలుసా అండి పరిస్థితి? 1 కొరింథీ 2:9 రాస్తుంది, దేవుని ప్రేమించే వారికి దేవుడు ఇస్తాడట. ఏమని రాస్తుంది చూడండి, 1 కొరింథీ 2:9. నిజంగా దేవుని ప్రేమిస్తే ఎట్లాంటిది ఇస్తాడు దేవుడు? ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరుస్తున్నాడు తెలుసా? దేవుని ప్రేమించే వారికి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. మన కంటికి తట్టుకోలేనిది అంటే, ఇంకో మాటలో, కంటికి కనబడింది, చెవికి వినబడింది, మనుష్య హృదయంకు అర్థం చేసుకోలేంత స్థాయిలో ముగ్ధ మనోహరమైన దాన్ని దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరుస్తున్నాడు. ఇంకో మాటలో చూసినట్లయితే రోమా 8:28, తన్ను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చెప్పున పిలువాడికి మేలు కలిగే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్లాన్లు మారిపోతే బాధపడాడు ఒక వ్యక్తి. నేను దేవుని ప్రేమించే వ్యక్తినైతే దేవుడు ప్రణాళిక ఏం మార్చినా సరే సమస్తము సమకూడి మేలుకై చేస్తున్నాడని దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, దేవునిలో ఆనందిస్తాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు బెస్ట్ ఇస్తాడు, సమస్తం సమకూడి మేలుకై మారుస్తాడు. ప్రేమిత్రమా, ఈరోజు దేవుని ప్రేమించే వ్యక్తివైతే యోనా అంటున్నాడు, నేను వ్యక్తుల్ని, నాకు నినివే ప్రజలు నాకు ఇష్టం లేదు, నేను వస్తువులు ప్రేమిస్తానయ్యా. నేను వస్తువులు ప్రేమిస్తాను, మొక్కలను ప్రేమిస్తాను. అంతలో కనపడి అంతలో వాడిపోయే ఈ సొర్ర చెట్టు గురించి నాకు బాధ ఉంది, కానీ నశించిపోయే వ్యక్తుల గురించి నాకు బాధ లేదయ్యా. ప్రేమిత్రమ, కొద్దిగా నీకు బాధ రావట్లేదా? మన భారతదేశ ప్రియుల గురించి, మన సహోదరులు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రమాణం చేస్తామే. వారు సత్యాన్ని ఎరుగక అంధకారములో అలాగే మరణించి, పాపలు మరణిస్తే అగ్ని అరదు, పురుగు చావదు, అగ్నిగుణం వెళ్తున్నారని తెలిస్తే కొద్ది కూడా నీకు బాధ లేదా? కొద్ది కూడా నీకు వారి మీద తపన లేదా? నిర్విచారంగా ఉన్నావు కదా. నశించిపోయే ఆత్మల కొద్ది కూడా భారం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, నశించిపోయే ఆత్మల కొరకు కొద్ది కూడా నీ హృదయంలో కొద్ది కూడా చలనం రావట్లే. నువ్వు దేవుని మనసు ఉందంటావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన హృదయ భారం ఏంటని తెలిసిపోతుంది. ఒక వ్యక్తిని నువ్వు యథార్థంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని చూడకుండా ఉండలేవు, ఆ వ్యక్తి బాధను నువ్వు తట్టుకోలేవు. దేవుని బాధ, నినివే పట్టణం అయ్యా నాశనం అయిపోతుంది, 120,000 మంది, 1,20,000 మంది సత్యాన్ని ఎరగక అయ్యో నాశనం అయిపోతున్నారని దేవుడు హృదయం కొట్టుకుంటా ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తి యోనా నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, అయ్యా నీ భారం నా భారం అయ్యా అనలేవా?
ఉత్త మాటలు మనం చెప్పేదంతా. దేవుని ప్రేమిస్తాను అంటాం కానీ నశించిపోయే ఆత్మల కొరకు భారమే లేదు, తృష్ణ లేదు. కాపరు లేని గొర్రెలని చెప్పి ఆ యొక్క యెరూషలేము ప్రజలను చూసి ఒక రాయి నిలబదని చెప్పి బోర్మని ఏడ్చేశాడు దేవుడు. యేసుప్రభు కన్నీళ్ళు విడిచింది అప్పుడే. లాజరు మృతతుల్యమైపోయినాడని చెప్పి అయ్యో మృత్యువాతకు లోనైపోయాడని చెప్పి హృదయం ద్రవించిపోయింది. ఇది దేవుని మనసు. నిజంగా దేవుని ఇష్టపడే వ్యక్తి అయితే వారి కొరకు దాచుంచిన మేలు బహు గొప్పదని ప్రభు అన్నాడు. ఈరోజు నిజంగా నీ హృదయంలో చలనం లేకుండా జీవిస్తున్నావు ప్రేమిత్రమా? వస్తువుల్ని వాడుకోమన్నాడు. వస్తువులు వాడుకోవడానికే సృష్టించాడు దేవుడు. గాడ్ క్రియేటెడ్ థింగ్స్ ఫర్ మ్యాన్ టు యూజ్ దెమ్ అండ్ పీపుల్ టు లవ్ దెమ్. మనుషుల్ని ప్రేమించాలని, వ్యక్తుల్ని వస్తువుల్ని వాడుకోవాలని దేవుడు తయారు చేస్తే మనం ఉల్టా చేసి మనుషుల్నేమో వాడుకుంటున్నావు, వస్తువులనేమో ప్రేమిస్తున్నావు. చూడండి, ఫోన్కి ఏమైనా ఎంత బాధో, వ్యక్తికి ఏమైనా సావని నాకేముందంటావు. ఇది మనిషి దేవుని హృదయమా? ఇది నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు మరొక జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా విషాదకరమైన బాధ ఒక జరిగిన సంఘటన చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు బిడ్డ ఉన్నాడట, కుమారుడు ఉన్నాడు. వాడు చాలా ఆలోచించే వ్యక్తి. ఒకరోజు అమ్మ గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు నాన్న అన్నాడట, ఈ కొడుకు అన్నాడు, డాడీ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే, యథావిధిగా మామూలే కదండి, నాకు యేసుప్రభు అంటే ప్రాణం అన్నాడట. అప్పుడు కొడుకు అన్న మాట, డాడీ అంత ప్రాణమైతే ఒక్కసారి కూడా యేసుప్రభు గురించి ఎప్పుడు చెప్పలేదే నువ్వు? పిచ్చి ప్రేమ అన్నావే, ఒక్కసారి కూడా ఆయన గురించి మాట్లాడలేదే, ఒక్కసారి కూడా ఆయన బాధ ఏందో చెప్పలేదే అని పిల్లోడు అడిగితే వెంటనే నాన్న కళ్ళ నీళ్ళు గారుతున్నాడు. ప్రేమ అని థియరీ తెలుసు, నిజంగా నేను ప్రేమించట్లేదు యేసుప్రభుని. నిజంగా యేసుప్రభుని ప్రేమిస్తానంటే, ప్రేమించే వ్యక్తి అయితే పేతురు అన్నాడు ఒక మాట, ఏమన్నా తెలుసా అండి? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎస్ నేను ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టంగాని ప్రాంతంలో మరణిస్తావు, ఇష్టంగాని చావుతో మరణిస్తావు అంటే పేతురు శిరస్సు వంచి చివరికి నీరో చక్రవర్తి అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నాడు. ఇంతమంది క్రైస్తవులు మారడం కారణం ఈ పేతురు అని చెప్పి అనవసరంగా నిందించి ఈ క్రైస్తవులే నిప్పంటించారని చెప్పి ఒక ఉపద్రవాన్ని పుట్టించాడు. వెంటనే పేతురుని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. శిలువ యాగానికి అప్పగిస్తామంటే పేతురు ఏమన్నా తెలుసా అండి? నన్ను ఇష్టపడి ప్రేమిస్తున్నావు అని అడిగిన దేవుడు. ఈరోజు నేను చెప్పగలను, ఐఎమ్ లవింగ్ గాడ్. ఆయన వేయబడిన శిలువకు అప్పగించడానికి నేను యోగ్యుడిని కాదు, తల క్రిందులుగా నన్ను వేయండి అని చెప్తే నిర్దాక్షిణ్యమైన ఆ యొక్క శిలువ మీద తల కిందులుగా వేస్తుంటే కూడా అలాగే మరణించాడు పేతురు. అదే పేతురు సంఘానికి పునాదిగా మార్చబడ్డాడు. రోమ్ పట్టణంలో ఇప్పుడు ఆయన సమాధి ఇంకా ఉంది. ప్రేమ త్యాగం చేయడానికి తెగిస్తుంది. ప్రేమ క్రియల మీద నిలబడుతుంది. ప్రేమ కేవలం మాటలు చెప్పి ముగించదు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీ కొరకు దాచుంచిన మేలు ఎంత గొప్పదో. నీ కంటికి కనబడలేదు, ఇంకా నీ చెవికి ఇంకా వినబడలేదు, నీ హృదయానికి ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారి దేవుడు నువ్వు ప్రేమించిన దానికి ఆయన దాచిన మేలు, ప్రణాళిక, ఉద్దేశాలు ఒక్కసారి చూపిస్తే నీ గుండె తట్టుకోలేదు. ఒక్కసారి ఆలోచిస్తున్నట్లయితే దేవుడు మరొకసారి నేను ఆహ్వానిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేమిత్రం ఎక్కడున్నా సరే, దయచేసి ఎవరు అటు తిరిగి చూడకూడదు. గంభీరమైన సమయంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నాం. ఈరోజు నీ హృదయం దేంతో నింపుకున్నాం? హృదయం దేంతో నింపుకుంటే నోట్లో అదే మాటలు వస్తాయి. ఈరోజు నోట్లో బూతు మాటలు వస్తున్నాయి, నోట్లో కపట మాటలు వస్తున్నాయి, నోట్లో వస్తువుల గురించే మాటలు వస్తున్నాయి. నిజంగా మనుషుల్ని ప్రేమిస్తున్నావా? ఓ యోనా, నినివే ప్రజలను ప్రేమించాల్సిన నీవు సొర్ర చెట్టును ప్రేమిస్తున్నావు. వస్తువుల్ని వాడుకో, తప్పులేదు, కానీ వ్యక్తులు వాడుకోకు. ఈరోజు మనుషులను యూజ్ చేసి త్రో చేస్తున్నావు. యూజ్ అండ్ త్రో అయిపోయింది నీ జీవితం. ఏముందండి, వాడుకుంటాను, వాడుకున్న తర్వాత పడేస్తాను. ఇస్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్? దేవుని ప్రేమించే వ్యక్తి మనుషుల్ని యూజ్ అండ్ త్రో చేయడు. మనుషులు వాడుకొని పడేయడు. వస్తువులు వాడుకొని పడేయి, నీకు సర్వ హక్కులు ఉన్నాయి, కానీ మనుషులు వాడుకొని పడడానికి నీకు హక్కు లేదు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే వ్యక్తుల్ని ప్రేమిస్తావు. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది, ప్రేమ గెలుస్తుంది. ఈ ప్రేమ దేవుని ప్రేమించే వ్యక్తుల కొరకు దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పది. సమస్తం సమకూడి మేలుకే చేస్తున్నప్పుడు ప్రణాళికలు మార్చేస్తే ఫీల్ అవ్వవు. కెన్ యు సే టుడే లార్డ్ ఐ లవ్ యు విత్ మై హోల్ హార్ట్? నిజంగా మనసులో దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రభు ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనగలవా? దయచేసి మనం కళ్ళు మూసుకుందాం. ఈ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రమా, దయచేసి ఎవరు అటు జరగద్దు, కదలకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలోనే రెండు తలంపుల మధ్యలో కొట్టబడుతున్నావా? ఎటు వెళ్తున్నావు నీకు అర్థం కాని స్థితిలో ఉన్నావా?
ఈరోజు ఏం చేస్తున్నా తెలియని పరిస్థితులు ఉన్నావా? ఈరోజు బలలో పాలు పొందక మునుపు నువ్వు ఎట్టున్నావు, ఇట్టున్నావా అట్టున్నావా? దేవుని ప్రేమించే వ్యక్తి లోకాన్ని ద్వేషిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి వ్యక్తులను ప్రేమిస్తాడు. నువ్వు ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. ఈరోజు రెండు తలంపుల మధ్యలో కొట్లాడుకుంటున్నావా? ద్వితీయోపదేశ కాలంలో ప్రభు ఒక మాట అంటాడు, నేను మానవ నుంచి కోరేది ఏముంది ఇంకా? వాట్ ఆమ్ ఐ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్? నాకు మీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తే చాలు కదా, దీనికంటే నేను ఏం కోరుతున్నాను? నిజంగా నన్ను ప్రేమిస్తే నేను దానికంటే ఇంకేమి నాకు వద్దు మీ నుంచి. దేవుడు మన ఆస్తి కోరట్లేదు, దేవుడికి మన యొక్క ప్రాపర్టీస్ అక్కర్లేదు, మన ఆస్తులు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. హృదయంలో నన్ను ప్రేమించమని కోరుతున్నాను అంతే. ఈరోజు ప్రేమ విలువలు పడిపోయినాయి. దేవుని ప్రేమించేవారు తక్కువైపోయారు, వ్యక్తుల్ని ప్రేమించేవారు తక్కువైపోయారు, వస్తువులు ప్రేమించేవారు ఎక్కువైపోయారు. దేవుడు జ్ఞాపకం చేసి అడుగుతున్న మాట అంటే, నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీ నుంచి ఏమి కోరట్లేదు, నా కుమారుని హృదయం నాకు ఇవ్వు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడానికి ఇష్టపడితే ఆ వ్యక్తికి సమస్తము సమకూడి మేలుకే దేవుడు చేస్తాడు. ప్రణాళికలు మారిపోతున్నా ఫీల్ అవ్వవు. అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ శిష్యుడు కూడా దేవుడు ప్రణాళికలు మారుస్తే ఏడవలేదండి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, బెస్టే ఇస్తాడన్నారు. ఆ ప్రేమ ద్వారా స్థిరపరచబడ్డారు. ఈరోజు అట్టి ప్రార్థన చేయడానికి స్థిరమానం ఉందా? రెండింటి మధ్యలో కొట్టుమిట్లాడుతున్నావా? ఒకటే మాట అన్నాడు మోషే, ఒకటే మాట అన్నాడు, ఎవరిని మీరు సేవిస్తున్నారు రండి తేల్చుకుందాం. ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి. ఎన్నాళ్ళు ఈ రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్లాడతారు? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ పాట ద్వారా హృదయానికి ప్రభు దగ్గర సమర్పించుకుందాం. ఆ తర్వాత బలలో పాల్పొందాం. ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవు. ఈ పాట ద్వారా మన హృదయాలు ప్రభుకి సమర్పించుకుందాం. దయచేసి ఎవరు అటు తిరగకూడదు. కేవలం మొదటి చరణం మాత్రమే పాడుకుందాం. మాత్రమే నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవో. నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? దేవుడా లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవో. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలు